అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నా ఇద్దరికీ ఎయిడ్స్ ఉంది. ఇంతవరకు సంతానం కలగలేదు. కండోంతో సెక్స్లో పాల్గొంటున్నాం. దంపతులిద్దరికీ ఎయిడ్స్ ఉంటే వాళ్లకి పుట్టే బిడ్డకి కూడా ఎయిడ్స్ వస్తుందా? మేము సంతానం కోసం ప్రయత్నం చేయడం ఎలా? మీరు ఇద్దరూ ఎయిడ్స్, హెచ్ఐవి పాజిటివ్గా ఉండి కండోంతో సురక్షితంగా సెక్స్ చేస్తున్నందుకు మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారని అర్థమవుతుంది. ఇది చాలా మంచి అలవాటు. ఇప్పుడు మీరు సంతానం కోసం ఆలోచిస్తున్నారు. ఇది సాధ్యమే, కానీ సరైన వైద్య సలహా, చికిత్సతో మాత్రమే చేయాలి. 2 మంది ఎయిడ్స్ ఉన్నప్పటికీ పుట్టే బిడ్డకి తప్పకుండా హెచ్ఐవి వస్తుందని కాదు. ఆధునిక చికిత్సలతో బిడ్డ హెచ్ఐవి లేకుండా పుట్టే అవకాశం చాలా ఎక్కువ. ఇది మీరు ఇప్పటికే మందులు, యాంటీ రెట్రోవైరల్ థెరపీ వాడుతున్నారా లేదా అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. మందులు సక్రమంగా వాడితే వైరల్ లోడ్ అంటే రక్తంలో హెచ్ఐవి మొత్తం తగ్గి అన్డిటెక్టబుల్ స్థాయికి వస్తుంది. ఇలా అయితే ఒకరి నుంచి ఒకరికి సెక్స్ ద్వారా హెచ్ఐవి సంక్రమించే అవకాశం దాదాపు 0 అవుతుంది. ఇదే అన్డిటెక్టబుల్ అన్ట్రాన్స్మిటబుల్ అని పిలుస్తారు. కాబట్టి మీరిద్దరూ మందులు క్రమం తప్పకుండా వాడి వైరల్ లోడ్ టెస్టులో అన్డిటెక్టబుల్ అయితే కండోమ్ లేకుండానే సెక్స్ చేసి గర్భం ధరించవచ్చు. ఇది సురక్షితం. కానీ గర్భం వచ్చిన తర్వాత బిడ్డకి హెచ్ఐవి సంక్రమించకుండా ఉండాలంటే మీరు ఇప్పటికీ మందులు ఆపకూడదు. మహిళ గర్భిణిగా ఉన్నప్పుడు ప్రత్యేక మందులు, రెగ్యులర్ టెస్టులు, డాక్టర్ పర్యవేక్షణ అవసరం. గర్భం సమయంలో, ప్రసవం సమయంలో, పుట్టిన తర్వాత బిడ్డకి కొన్ని వారాలు మందులు ఇవ్వడం వల్ల బిడ్డకి హెచ్ఐవి వచ్చే అవకాశం 1% కంటే తక్కువకి తగ్గుతుంది. ఇది దాదాపు 0కి దగ్గరగా ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత బ్రెస్ట్ ఫీడింగ్ గురించి కూడా డాక్టర్ సలహా తీసుకోవాలి. భారతదేశంలో నాకో పీపీటీసీటీ ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ కార్యక్రమం ఉంది. ఇక్కడ ఉచితంగా మందులు, టెస్టులు, సలహాలు ఇస్తారు. మీరు సమీప సెంటర్ లేదా గైనకాలజిస్ట్, హెచ్ఐవి స్పెషలిస్ట్ దగ్గర వెళ్లి మీ వైరల్ లోడ్, CD4 కౌంట్ చెక్ చేయించుకోండి. ఇద్దరూ అన్డిటెక్టబుల్ అయితే సురక్షితంగా సెక్స్ చేసి గర్భం కోసం ప్రయత్నించవచ్చు. గర్భం ధరించిన తర్వాత మహిళ మందులు కొనసాగించాలి. ప్రతి నెల చెకప్ చేయించాలి. ప్రసవం సమయంలో డాక్టర్ సూచించినట్లు సాధారణ డెలివరీ లేదా సిసెక్షన్ చేయవచ్చు. పుట్టిన బిడ్డకి 4 నుంచి 6 వారాలు మందులు ఇచ్చి టెస్టులు చేయించాలి. ఇలా చేస్తే బిడ్డ హెచ్ఐవి లేకుండా పూర్తి ఆరోగ్యంగా పుట్టే అవకాశం చాలా ఎక్కువ. ఇది 1 సంవత్సరంలోనే అన్ని సమస్యలు పూర్తిగా తీరిపోతాయని కాదు. మందులు జీవితాంతం కొనసాగించాలి. ప్రతి 6 నెలలకి వైరల్ లోడ్, CD4 టెస్టులు చేయించుకోవాలి. మందులు మార్చాల్సి వస్తే డాక్టర్ సలహా మేరకు మార్చుకోవాలి. మీరు ఇప్పటికే మందులు వాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఒక హెచ్ఐవి స్పెషలిస్ట్ దగ్గర వెళ్లి ప్లాన్ చేసుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్యం వల్ల చాలామంది హెచ్ఐవి పాజిటివ్ దంపతులు హెచ్ఐవి లేని ఆరోగ్యకరమైన బిడ్డలను కన్నారు. మీరు కూడా అలాంటి బంగారు బిడ్డని పొందవచ్చు. కానీ స్వయంగా నిర్ణయాలు తీసుకోకుండా డాక్టర్ సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం మరియు బిడ్డ ఆరోగ్యం రెండూ సురక్షితంగా ఉండేలా చూసుకోండి. ఇలాంటి సందర్భాల్లో జాగ్రత్తగా ముందుకు వెళ్తే సంతోషకరమైన జీవితం ఉంటుంది.